26 జనవరి 1950న రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగం దేశంలో సమానత్వాన్ని సాధిస్తుంది అన్నందుకు ఆర్ఎస్ఎస్ పై విధంగా స్పందించిందన్నమాట. రాజ్యాంగ వ్యతిరేకతను బాహాటంగా ప్రకటించింది. తమకు మనుధర్మ శాస్త్రమే అనుసరణీయమని చెప్పుకుంది. అందుకే చూడండి, బలహీన వర్గాలు ఆర్ఎస్ఎస్ కోసం ఎన్ని త్యాగాలు చేసినా దాని అధినేతలుగా మాత్రం కేవలం బ్రాహ్మణులే కొనసాగుతూ ఉండటం మనం ఇప్పటికీ చూడొచ్చు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే వారిని అడ్డగించి ఎంతో మంది దేశభక్తుల మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ఆర్ఎస్ఎస్ వారు తమకు తాము దేశభక్తులమని చెప్పుకోవడాన్ని దేశ ప్రజలు ఒప్పుకుంటారా? వారు చేసే దేశభక్తి ఉద్బోధలు, ఉపన్యాసాలు ఎంత అసంబద్ధమైన అన్నది ఆలోచించకుండా ఉంటారా? గాంధీజీ హంతకుడికి తమ సంస్థకు ఎలాంటి సంబంధమూ లేదని ఆనాడు ప్రకటించుకుని తర్వాతి కాలంలో మరి ఎందుకు నాథూరాం గాడ్సేని ఆరాధిస్తున్నారు?